హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంత త్వరగా మీ ముందుకు వస్తాను అనుకోలేదండి. ఎందుకంటే నిన్నే ఒక వీడియో చేశాను వాలంటీర్ల గురించి. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేశారు. అదే తోడు సబ్స్క్రైబ్ కూడా చేశారు. దగ్గర ఆ ఒక్క వీడియోతోటి దాదాపు 800 పైగా సబ్స్క్రైబర్స్ నాకు పెరిగారు. నిజంగా చాలా బాగా ఆదరించారు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. అయితే ఇంత త్వరగా మళ్ళీ వీడియో చేస్తాను అనుకోలేదు ఏపీ వాలంటీర్స్ గురించి. మనకైతే ఏపీ వాలంటీర్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశాడు. అది ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని పోస్టులు విడుదల చేశాడు, అదేవిధంగా అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మరి ఏజ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఏజ్ ఎప్పుడు వరకు అన్యా ఉంటుంది. కొంతమంది 42 వరకు అంటున్నారు, 45 వరకు అంటున్నారు. అసలు ఎంతవరకు ఉంటుంది అని అడుగుతున్నారు. సో అది కూడా ఈరోజు కన్క్లూజన్ ఇస్తాను. మళ్ళీ చాలామంది అలా డిప్లొమా మేము చేసాము, ఇంటర్ వరకే ఆగిపోయాము, కొన్ని విలేజ్ల్లో అయితే గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్లే లేరు, మరి ఏ విధంగా భర్తీ చేస్తారు అని చాలామంది చాలా క్వశ్చన్లు అడిగారు. ఈరోజు కంప్లీట్గా దాని గురించి అయితే నేను మీకు బ్రేక్ డౌన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను బ్రేక్ డౌన్ చేస్తాను గాయస్. సో ఎవరు స్కిప్ చేయకండి దయచేసి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా. ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఈరోజు దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరు స్కిప్ చేయకండి, ఓకేనా గాయస్. ఫస్ట్ అయితే ఈ పోస్ట్ తాలూకా విధి విధానాలు ఏ విధంగా ఉంటుంది అనేది నేను ముందుగా చెప్పబోతున్నాను. సార్, ఇది గతంలో లాగా ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగం ఇది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలోని ఫుల్ అన్నమాట. అంటే ఫుల్ డ్యూటీ ఉంటుంది, పార్ట్ టైం డ్యూటీ అయితే కాదు. సో మండల స్థాయిలో వేస్తున్నారు కాబట్టి మనకి ఇందులో పార్ట్ టైం జాబ్ అయితే కాదు, ఒకటి. రెండోది, ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది జూలై 1st వీక్ అనేసి ఇచ్చాడండి. జూలై 1st వీక్ నుంచి దాదాపు 20 రోజులు గడువు ఇస్తాడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో ఇది మీరు గమనించుకోండి. జూలై 1st వీక్లో ఏ రోజైనా, అంటే డేట్ మెన్షన్ చేయలేదు కానీ ఖచ్చితంగా జూలై 1st వీక్లోనే అయితే వస్తుంది. వచ్చిన నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి 20 రోజులు వ్యాలిడిటీ ఇస్తాడు. ఈలోగా మనం అన్నీ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో అదొకటి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేసుకుని అడుగుతున్నాడు కదా. నేనైతే వెబ్సైట్లో చూశాను. మీకు కూడా వెబ్సైట్ లింక్ కిందన బ్రౌజర్లో నేను పెడతాను. ఖచ్చితంగా మీరు మొబైల్లోనైతే చేయకండి దయచేసి. ఎక్కడైనా ఆన్లైన్ సెంటర్కో నెట్ సెంటర్కో వెళ్ళి మీరు చేసుకోండి. నేను లింక్ అయితే పెడతాను, మీరు చూడండి ఏ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనేది మీకు ఇస్తాను, మీరు చూడండి. ఓకే గైస్, మీరైతే మొబైల్లో చేయకండి, ఇదే నా సజెషన్. ఆన్లైన్ సెంటర్కి నెట్ సెంటర్కి మీరు వెళ్ళి నీట్గా అప్లై చేసుకోండి. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ అన్నమాట. ఇవి ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. అందరి దగ్గర కామన్గా ఆధార్ కార్డు ఉంటుంది, అది వేరే విషయం, దాన్ని మనం పట్టుకుని వెళ్తాం. అయితే ఇక్కడ ఒకటి, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ప్రభుత్వం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే మనకి శాలరీ అనేది వేస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. నేను నొక్కి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత ఇంపార్టెంటో. ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో అది తెలుసుకున్న తర్వాత, అది పక్కా మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత, ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఎంత నొక్కి చెప్తున్నానంటే జ్ఞాపకం ఉంచుకోండి. ఎన్పిఎస్ అనేది చేయించుకోండి ఖచ్చితంగా. అంటే మనం గతంలో ఏదో ఒక బ్యాంకు ఓపెన్ చేసి వదిలేసి మళ్ళీ ఇంకో బ్యాంకు ఓపెన్ చేస్తూ ఉంటాం. అది ఎవరికైనా జనరల్గా జరిగే పరిస్థితులండి, ఎవరు అనుకోకుండా చెయ్యం. సో అటువంటి మనం మర్చిపోయిన అకౌంట్లు ఇప్పుడున్న ఆధార్ కార్డులకి లింక్ అయిపోతుంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు మేము ఈ అకౌంట్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ అకౌంట్ ఉంటుంది కదా అని అనుకుంటాం. కాకపోతే మన పాత అకౌంట్ లింక్ అయిపోద్ది. సో మీరు ఇది గమనించి ఫస్ట్ అది చెక్ చేసుకోండి. మీరు ఆధార్ సెంటర్ కాదు, ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఒకసారి ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో స్టేటస్ చూడమనండి. ఒక 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు, పెద్ద సమస్య కాదు. ఓకే గైస్, అది చూసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇప్పుడు వాడుతున్న అకౌంట్ లింక్ అయిందా లేదా అది మనకు కావాలన్నమాట. సో ఈ ఒక సజెషన్ అయితే మీకు ఇస్తాను. నెక్స్ట్ ఖచ్చితంగా మరి దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఆల్ కేటగిరీస్ మనం అప్లై చేసుకోవచ్చు.
దాదాపు మరి తెచ్చుకొని ఫోటో ఒకటి ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ జిరాక్స్లు తెచ్చుకోండి. జిరాక్స్లు తీసుకుని వెళ్ళండి వెళ్ళిన ప్రతి ఒక్కరును. నెక్స్ట్ గతంలో చూసుకున్నట్లయితే మనకి 2,54,832 పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది గతంలో, అంటే స్టార్టింగ్ 2019లో. కానీ దాని తర్వాత మనకి 2000 అంటే ఎన్నికల సమయంలో 1,08,000 మంది రాజీనామా చేశారు. కానీ ఇక్కడ మనం బాగా గమనిస్తే 70,000 మందికి మాత్రమే ఇక్కడ వీడు నోటిఫికేషన్ అయితే జారీ చేశాడు. అంటే 70,000 మందికి మాత్రమే నోటిఫికేషన్ అయితే జారీ అయింది. సో ఇందులోని మరి ఎవరికెవరికి ఇస్తారో అది ఇంటర్వ్యూ తాలూకా దీన్ని బట్టి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి రావాలని నేను కోరుకుంటాను. కాకపోతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎవరంటే గ్రూప్ 2 అభ్యర్థి మున్సిపల్ కమిషనర్ గారు చేస్తారు. అతను చేస్తున్నారు, గ్రూప్ 2 అభ్యర్థులు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత నిగూఢమైన విషయాలు ఉంటాయో వాళ్ళ దగ్గర మీకు తెలుసు. సో ఒక డిగ్రీ యాస్పిరెంట్గా మీ అందరికీ తెలుసు మున్సిపల్ కమిషనర్ అంటే ఒక గ్రూప్ 2 అభ్యర్థి. గ్రూప్ 2 అభ్యర్థి తాలూకా స్టాండర్డ్ ఎట్లాంటిదో మీకు ఆల్రెడీ అవగాహన ఉండొచ్చు. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి మర్చిపోయానండి. చాలామంది డిప్లొమా ఇంటర్ ఉంది మాకు ఎలాగని అనుకుని అంటున్నారు. సో దీని గురించి అయితే నేను కన్క్లూజన్ ఇస్తాను. ఎస్టీ ఎవరైతే కేటగిరీ ఉంటారో వాళ్ళకైతే 10th ఇంటర్ లేదా డిప్లొమా అనుకుని ఇచ్చాడండి. మిగతా కేటగిరీలకి అయితే డిగ్రీ అనుకుని ఇచ్చాడు. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు డిప్లొమా డైట్ కానీ డిప్లొమా కానీ ఇవి డిగ్రీ ఈక్వల్గా అవుతాయా అనుకుని అంటున్నారు. ఒకటండి, డిప్లొమా అంటే ఐటీ, ఇప్పుడు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఇటువంటి డిప్లొమాలు అయితే ఖచ్చితంగా డిగ్రీ ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే ఈ ఎవరైతే డైట్ చేస్తారో వాళ్ళకి మాత్రం చెప్పలేమండి, అది డిగ్రీ ఈక్వల్ అయితే మ్యాక్సిమం అవ్వదు. ఎందుకంటే అది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాడు కండక్ట్ చేస్తాడు. సో అదైతే డిగ్రీ ఈక్వల్ అవ్వదు. అది ఒకవేళ అప్లికేషన్ స్టార్ట్ అయితే నేను మరొక వీడియో చేస్తాను దాని మీద, ఓకేనా గైస్. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఖచ్చితంగా అయితే జీతం అయితే 10,000 రూపాయలే అది. నెక్స్ట్ ఇంకేం చూసుకోవాలంటే రెస్ట్ మనకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జూలై 1న నోటిఫికేషన్ అవుద్ది. 20 రోజులు వ్యాలిడిటీ తర్వాత మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 days ట్రైనింగ్ ఇస్తారు. 2 days ట్రైనింగ్ ఇచ్చి మండల స్థాయిలో వాళ్ళని నియమిస్తారు. సో ఇదైతే ఫుల్ టైం జాబ్, ఇదైతే పార్ట్ టైం కాదు. అయితే ఇంకా కొంతమంది ఇంకో క్వశ్చన్ వేశారండి, అన్న ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లోనే అప్లై చేసుకోవాలా అని అంటున్నారు. ఇది పక్కా ఏ మండలం వాళ్ళు ఆ మండలంలోనే అప్లై చేసుకోవాలి. వేరే మండలంలో మేము పోటీ ఇచ్చేస్తామంటే ఖచ్చితంగా ఇది స్థానికేతరులకు కాదు, స్థానికులకు మాత్రమే. సో మీరందరూ ఇది గమనించుకోండి, ఓకేనా. మరీ చెప్పడానికి లేదు, ఎందుకంటే అది గతంలో కూడా అలాగే జరిగింది. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుద్ది. మండల స్థాయిలో మాత్రమే అది ఏ మండలంకి చెందిన వాళ్ళు ఆ మండలంలో అప్లై చేసుకోండి. వేరే మండలానికి అవ్వదు. ఆడు ఓపెన్ చేయడు కూడా ఆన్లైన్లోనే. నెక్స్ట్ ఓకే, ఇంకా ఏజ్ లిమిట్ చెప్పాను కదండి, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి నిజంగా చాలా బాధాకరమైన విషయమే. మరి ఏం చేస్తాం, మరి ఆడి ఎలాగిస్తే అలా చేయడమే, ఓకేనా గాయస్. మరి ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా చూసుకోవడానికి ఏట్లేదు, చెప్పడానికి ఏట్లేదు. జూలై 1st వీక్లో మనం కలుద్దాం మరొక వీడియోతోటి. ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ఏం చేయాలి అనేది నేనైతే మరొక వీడియో చేస్తాను. మరింత త్వరగా అయితే వస్తాను అనుకోలేదు. సో గైస్ మీరైతే ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను మళ్ళీ జూలైలోని ఇంకో వీడియోతోటి ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మనం ప్రొసీజర్ చేయాలి అనుకుని నేను మరొక వీడియోతో మీకు వస్తాను. సో ఇంత లెంత్ వీడియో ఉండదు, చాలా షార్ట్ వీడియో చేస్తాను, ఓకేనా గైస్. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.